ఇక బీజేపీ నేత రఘునందన్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అని ఇంత మీడియాలో స్పేస్ కోసం పంచాయతీ తప్ప బీఆర్ఎస్ ఈజ్ గోయింగ్ టు లూజ్ ఇట్స్ ఐడెంటిటీ ఇన్ ద పార్లమెంట్ ఎలక్షన్స్. నేను ఓపెన్గా చాలా స్పష్టంగా ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తలేను. చేతనైతే 5గురు పోటీ చేయండి, ఒక్కడు గెలువురు అలా చూస్తా నేను. ఒక్కడంటే ఒక్కడు గెలవరు 5గురు ఇట్లలో. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, జోగినేపల్లి సంతోష్ కుమార్ గారు పోటీ చేయడం అలా చేతనైతే తెలంగాణలో ఓట్లు అడుగురు వచ్చి చూద్దాం అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుందో. కాబట్టి వాళ్ళు పోటీ చేయరు, అమాయకుల్ని పోటీ చేపిస్తారు, పైసలు ఉన్న వాళ్ళతో పోటీ చేపిస్తారు, 100 కోట్లు మళ్ళీ ఎలక్షన్ ఫండ్ తీసుకుంటారు, అన్యాయం చేస్తారు తప్ప కార్యకర్తల్ని గౌరవించేటువంటి సంస్కృతి సంస్కారం మీ దగ్గర లేదని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళకి చెప్తూ, ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ మీద ఉత్తగా ఆడిపోసుకునే కార్యక్రమం, బీజేపీ ఈడలేదు ఆడలేదు ఇట్లాంటి మాటలు మాట్లాడుకునే కార్యక్రమాన్ని మానేసుకోండి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలలో అందరికంటే అగ్రంగా ఉంటాం, డబుల్ డిజిట్కి వస్తాం. మాతోటి మీకు పొంతన లేదు, పోలిక లేదు, నక్కకు నాగలోకు అనుకున్నంత తేడా ఉంది అనేది టీఆర్ఎస్ పార్టీ గుర్తించాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడే సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అనుకున్న రోజే మిమ్మల్ని సింగిల్ డిజిట్ కన్ఫైన్ చేసింది తెలంగాణ సమాజం. ఇవాళ ఇంకా మీకు ఎందుకు ఓటేయాలి? కేంద్రంలో బీజేపీ సర్కారు ఉంది, వచ్చేది కూడా బీజేపీ సర్కారే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎందుకు వేయాలి బీఆర్ఎస్ కోటు? ఏం చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు? ప్రజాభవన్కి పోలేరు, ఢిల్లీకి వచ్చి నరేంద్ర మోడీ గారిని కలవలేరు. కాబట్టి తెలంగాణ సమాజమా, తెలంగాణ ప్రజలారా దయించి మళ్ళీ ఆలోచించుర్రి. బీఆర్ఎస్కి వేసేటువంటి ప్రతి ఓటు అది మూసి లేసినట్టే అవుతుంది, హుస్సేన్ సాగర్ లేచినట్టే అవుతుంది తప్ప దయచేసి బీఆర్ఎస్ అనే పార్టీ నాయకులు భూమి మీదకి రావాలంటే భారత రాష్ట్ర సమితికి ఒక సున్నా చుట్టాల్సినటువంటి అవసరం ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. పులి బయటకు వస్తే ఎడ పెడతారో తెలుసు కదా. పులి బయటకు వస్తే దానికి ఒక బోన్ ఉంటుంది, బోన్లో పెడతారు. నిజంగా అది పులి అయితే పులి కాక పులి మరకల్ని పులి సార్కల్ని చూసుకొని నేనే పులి అనుకుంటే నన్ను ఏడుంచాలన్నా గానే ఉంచుతారన్న జనం. పులుల్ని జనాలలో ఉంచారన్న, పులుల్ని తీసుకుపోయి అడవులలో పెడతారు. నిన్న ఈ దేశంలో ఒక 3 సంఘటనలు జరిగినాయి. పులి బయటకు వస్తుంది, మా పశువుల్ని తింటుంది అని చెప్పి జనం ఏం చేసిరో మీరు చూసిర్రు. పులి ఆడుందన్న, 1 కాదు 2 కాదు 3 పులుల్ని పశువులు కాసేటోళ్ళు చంపి ఆడ వారేసిర్రన్న. సో అందుకని పులులు ఏడుండాలో అక్కడ ఉంటేనే సేఫ్ ఉంటుందన్న. పులి జనంలోకి వస్తే కష్టమవుతుంది కాబట్టి పులిని పులి జాగాలనే ఉంచుతారు. ఒకవేళ అది పులి అయితే, ఒకవేళ పులి కాకుండా పులి సారకలు వేసుకొని వస్తే ఏమవుతుందో కూడా మీకు తెలుసు. కాబట్టి పులులు పిల్లులు ఇవన్నీ వద్దన్న. నేను చెప్పిన కదా, మీడియాలో స్పేస్ కోసం, ఎత్తి ప్రాసల కోసం, ఏదో అక్షరాల మీద భాష మీద మాకు కమాండ్ ఉందని చెప్పుకోవడం కోసం చెప్పే మాటలు తప్ప పులి కాదు, అది పిల్లి కాదు. ఇప్పుడు అది కలుగులో కోవాల్సినటువంటి ఎలుక.